అప్పాజీ అక్కడ వచ్చిన మన గర్వాపసి అయినటువంటి హిందూ బంధువులతో మాట్లాడుతూ దుడ్డు కోసమో ఫుడ్ కోసమో మతం మారిపోతారా, ఈ శరీరం ఎంత చెడిపోతుంది అని ఎంతో ఆవేదనతో ఎన్నో విషయాలు చెప్పారు. నేను అప్పటికప్పుడే ఒక కవిత రాశాను. తర్వాత మన చిన్నస్వామి వారికి దాన్ని వినిపించాను, మీకు చెప్పేస్తాను. వారిచ్చేది ఫుడ్డు, వారిచ్చేది దుడ్డు, వారిచ్చేది గుడ్డు, వారు చేసేది ఫ్రాడ్, అక్కడ చేరే వాళ్ళు మ్యాడ్, దట్స్ వెరీ బ్యాడ్. కాబట్టి ఇంత గొప్ప అవకాశం స్వామి అప్పాజీ ఉదయం చాలా చెప్పారు మన అందరికీను కన్నడ భాషలో. అప్పుడు రమేష్ గారు అన్నారు, ఓ రాధామోహన్ స్వామి మీకు కన్నడం కూడా వచ్చా అంటే, నాకు రెండే వచ్చండి, నాకు కన్నడం తన్నడం రెండూ వచ్చిందండి. మరి తప్పదు కదా. వారు ఇప్పుడు వర్డ్స్తో జరుగుతుంది. వర్డ్స్ WORD వర్డ్ కదా, ముందు ఎస్ పెడితే స్వాడ్, అంతే కదా. కాబట్టి ఇప్పుడు పదాలే కత్తులలా వాడి ఇంటలెక్చువల్ వార్ చేసి మన ఇంటెలిజెంట్గా ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎవరి బుద్ధి స్థాయిని బట్టి వారి వారి ఆలోచన బట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే మాలాంటి వాళ్ళు ఇలా ఆరాటం కొద్దీ పోరాటం చేసినా మా వెనక ఎవరున్నారు అని అనుకుని బెంగపడకుండా, మాకు గురువు దైవం పూజ్య శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు ఉన్నారు. ఒక ధైర్యం, మీ ధైర్యం ఏమిటి అనే వారికి ఒక సమాధానం.